గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం గురించి నేను చదువుతున్నాను. చూడండి. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షిస్తుంది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జ్వారత్వము, అపవిత్రత, కామకర్తము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మరొక ఆదివారాన్ని, మరొక వారాన్ని మాకు ఇచ్చి నీ సన్నిధిలో ఇట్టి రీతిలో ప్రభువా మేమందరము కలుసుకొని ప్రభుని ఆరాధించుటకు, ప్రభు ద్వారా మేము పొందుకునే స్థితిని బట్టి ప్రభుని స్తుతించుటకు, ప్రభు బల్ల యొద్దకు మమ్మల్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ సహాయమును, వాక్శక్తిని మీరు మాకు ప్రసాదిస్తూ ప్రత్యక్షతతో మీరే నడిపించమని, చేరువస్తున్న ప్రజలందరికీ కూడా నీ ఆత్మతో నింపి దేవా ప్రతి ఒక్కరిని ప్రభువా నీ వర్తమానాన్ని గ్రహించుటకు సహాయం చేస్తూ నడిపించమని యేసు ప్రభు వారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విని ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం తీసుకుందాం. ప్రభు యొక్క బల్ల యొద్దకు మనం చేరి వచ్చాం. ప్రభుని స్తుతించుటకు, ప్రభుని ఆరాధించడానికి మనందరూ కూడా చేరి వచ్చాం. ఈరోజు చాలామంది బయట మాట్లాడుతున్నట్లు సిలువ వేయబడిన చనిపోయిన యేసు ప్రభు వారిని మనం ఆరాధించుటకు చేరి రాలేదు. సిలువ వేయబడి ఆయన మరణించి 3వ దినాన్ని లేచారు. ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షాన పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడు? నిరంతరము జీవిస్తున్నాడు. ఈరోజు చాలామంది బయట మాట్లాడుతున్నారు ఏమనంటే, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన 3 మేకులను తీసుకోలేని వాడిని ఈ గొర్రెలు ఆరాధిస్తున్నారని ఎన్నో నిందలు క్రైస్తవుల మీద వేస్తున్నారు. వారికి తెలియని ఇష్టం ఏంటంటే, మనం సిలువ వేయబడిన యేసు ప్రభువుని ఆరాధించట్లేదు. ఆయన సిలువ వేయబడి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన ప్రాణం ఎవరు తీసుకోలే. ఆయన ప్రాణాన్ని ఎవరైనా తీశారా? ఆయనే పెట్టాడు. మన కొరకు ఆయన ఏం పెట్టారు? ప్రాణం పెట్టారు. మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన ప్రాణం ఎవరో తీయలే. ఆయన సిలువ వేశారు కదా, అందుకనే మరణించారేమో అనుకున్నారు చాలామంది. ఆ పిలాతు అంటాడు, నువ్వు నా మాట వింటే నేను నీకు సహాయం చేస్తానంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, నేను కోరుకుంటే కోట్లాది దేవదూతలు వస్తాయి, నాకు పరిచర్య చేస్తాయి. దేవుని చిత్తం ఏంటంటే, యేసు ప్రభు వారు ప్రపంచ ప్రజలందరి కొరకు ఏమవ్వాలి? మరణించాలి. ఆయన 3వ దినాన లేస్తారు. ఈ సంగతిలో మనకు అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే, మనం సిలువ వేయబడిన యేసు ప్రభు వారిని ఆరాధించట్లేదు. ఆయన మరణించి మన కొరకు ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన సజీవుడిగా లేచాడు. 40 దినాలు శిష్యులకు కనపడ్డాడు. హెమ్మాయం దారిలో నడిచాడు. మొత్తం మీద ప్రభు సిలువ వేయబడిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచరించాడు. ఆయన పరలోకానికి ఎలా వెళ్ళాడు అంటే, ప్రధాన యాజకుడిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? ప్రధాన యాజకుడిగా మన పక్షాన ఆయన రక్తాన్ని పట్టుకొని
పరలోకానికి వెళ్ళాడు. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? నిరంతరము జీవిస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు మనం మరణించిన యేసు ప్రభువుని ఆరాధిస్తున్నామా? ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షాన వెళ్ళాడు, ఆయన మనం ఆరాధిస్తున్నామా? మొత్తం మీద ఒక ముక్కలో సజీవుడైన ప్రభుని ఆరాధిస్తున్నాం. ఎవరిని ఆరాధిస్తున్నాం? సజీవుడైన ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన మృతుల్లో నుండి లేచాడు, ఆయన పునరుత్థానుడు. ఆయన యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకున్నట్టుకు మనం చేరువచ్చాం. అయితే దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా నేర్చుకుందాం. నేను చదివిన లేఖన భాగంలో దేవుని వాక్యాన్ని మనం అక్కడ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఒకసారి మనం తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ప్రభు దేవుడు ఏ మాట రాయించాడు అంటే, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. తన పరలోక రాజ్యమునకు మనల్ని చేర్చినట్లు రక్షించాడు. అంటే మనల్ని ప్రభు ఏం చేశాడు? పరలోకంలో కూర్చుండబెట్టే స్థితిని ప్రభు మనకిచ్చాడు. ఈరోజున సంఘానికి చేరువస్తున్న ప్రజలందరూ, ప్రతి సంఘానికి వెళుతున్న ప్రజలందరూ, ప్రభువుని విశ్వసించిన వారందరూ ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. దీంట్లో ఒక వ్యక్తి మంచితనాన్ని బట్టి, ఒక వ్యక్తి క్రియలను బట్టి పరలోకం ఎవరూ చేరలేరు. కేవలం ప్రభు యొక్క కృప ద్వారానే పరలోకానికి చేరగలరు. ఈరోజు మనం పరలోకంలో కూర్చున్నామని నమ్ముతున్నాం కదా, మనం పరలోక నివాసులమని నమ్ముతున్నాం కదా. ఈ స్థితి మన మంచితనాన్ని బట్టి కలిగిందా? ప్రభుని బట్టి కలిగిందా? ప్రభుని బట్టే కలిగింది. అయితే ఇందాక మనం లేఖన భాగాన్ని చదువుకున్నాం కదా, చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని నేను మధ్య నుంచి చదువుతున్నా, చూడండి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఈరోజున ఇట్టి వాటిని చేయువారు అన్నాడు. ఇట్టి వాటిని అంటే ఏంటి? శరీర కార్యాలు. ఏ కార్యాలు? శరీర కార్యాలు అని చెప్పాడు. శరీర కార్యాలు చేయువారు దేవుని రాజ్యాన్ని ఏం చేయరంట? స్వతంత్రించుకోరు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా మనం పరలోకంలో కూర్చున్నామన్నాడు. పరలోకం అన్నకాడ రాజ్యం అని చెప్పలేదు, ఆయన చెప్పాడా? పరలోకమే అన్నాడు అంతే. ఇప్పుడు మనందరం కూడా పరలోకానికి, పరలోక రాజ్యానికి మనందరం కుమారులమయ్యాం. అయ్యాము లేదా? కుమారులమయ్యాం. ఇప్పుడు మనం శరీర కార్యాల్లో కనబడకుండా ఉంటే, ఇట్టి వాటిని చేయువారు, శరీర కార్యాలు చేయువారు దేవుని రాజ్యాన్ని ఏం చేయరంట? స్వతంత్రించుకోరు. అంటే మీకు అర్థం కావాలి, పరలోకానికి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వడం వేరు, దాన్ని స్వతంత్రించుకోవడం వేరు. అంతేనండి. పరలోకానికి, పరలోక రాజ్యానికి వారసులు అవ్వడం వేరు, దాన్ని స్వతంత్రించుకోవడం వేరు. ఇప్పుడు మన అందరికీ తెలిస్తే ఎవరు? యాకోబు గారికి, క్షమించండి, ఏసావు గారికి యాకోబు, ఏసావు కుమారులు. వాళ్ళిద్దరు ఎవరు? కుమారులు. కానీ యాకోబు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఏసావు తనకి ఇవ్వబడిన జ్యేష్ఠస్థాన్ని అమ్మేసుకున్నాడు. అమ్మేసాడా లేదు? అమ్మేసుకున్నాడు. అంటే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. యాకోబు ఏం చేశాడు? రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. అలాగే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. దాంట్లో చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. ఇప్పుడు చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు ఏమనుకుంటున్నాడు? ఆయన నాకు తండ్రి, నేను కుమారుణ్ణి,
ఆయనకున్న సమస్తానికి నేను వారసుని నన్ను నమ్మట్లే. ఏమన్నాడు? నేను నా స్నేహితులతో సంతోషించినట్లు ఎప్పుడైనా నాకు మేకపిల్లనైనా నీవు ఇచ్చావా అన్నాడు. అంటే తండ్రికి ఉన్నవన్నీ నావైనా ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. దీన్నే కుమారులే కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటలేదని చెప్పాడు. ఇప్పుడు ఈ రోజున ఇప్పుడు ఈ రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకోగలరంటే, శ్రద్ధగానండి వాక్యాన్ని మనసు పెట్టింటేనే మనకు వాక్యం అర్థమవుతుంది. ఇట్టి వాటిని చేయువారు, గలతీయులకు రాసిన పత్రిక 5:21లో ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇట్టి వాటి అంటే ఏంటి? ఒక ముక్కలో చెప్పండి. శరీర కార్యాలు అనండి. శరీర కార్యాలు, శరీర కార్యాలని నెరవేర్చుకునేవారు దేన్ని స్వతంత్రించుకోరు? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని దేవుని వాక్యం చెప్తుంది. శరీర కార్యాలంటే ఏంటి? జ్వారత్వం, అపవిత్రత, కామకర్తం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదాలు, మితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన ఇట్టి వాటిని నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీకు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈరోజు మనం ప్రభు సన్నిధికి ఎందుకు చేరు వస్తున్నామంటే నీతిమంతులు అవడానికా, పరలోకాన్ని చేరడానికా కాదు. ఆల్రెడీ మనం పరలోకానికి అర్హులమే. ఆల్రెడీ మనం ప్రభువుని మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. మనం ప్రభు యొక్క సన్నిధానానికి ఎందుకు చేరు వస్తున్నామంటే, ప్రభు శరీరం యొక్కకు, ప్రభు రక్తం యొక్కకు ఎందుకు చేరు వస్తున్నామంటే ప్రభు యొక్క శక్తిని పొందుకోవడానికి చేరు వస్తున్నాం. దేని పొందుకోవడానికి? ప్రభు యొక్క శక్తిని పొందుకోవడానికి మనం చేరు వస్తున్నాం. ఈ క్రమంలో ఇట్టి వాటిని చేయకుండా మనం కాపాడబడాలి అంటే 16వ వచనంలో చెప్తున్నాడు. చదవండి 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5:16. నేను చెప్పినది ఏమనగా, ఆగండి. నేను చెప్పినది ఏమనగా అంటే ఏమన్నాడు ఇక్కడ? దేవుడు ఏమని రాయించాడు? నేను మీతో చెప్పుతున్నది ఏమనగా అన్నాడు. అంటే ఆయన మనకి ఏదో చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు కదా. చెప్పండి రాజమ్మని గారు, దేవుడు ఏం చెప్తున్నాడు మనకు? నేను చెప్పినది ఏమనగా అన్నాడంటే ఏదో ఆయన మనకు చెప్తున్నాడు. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను, బయట అయినా ఇక్కడైనా. నేను చెప్తున్నది ఒకసారి ఏంటంటే మనం ఏం చేస్తాం? తల అలా పెట్టుకున్నా, ఇలా పెట్టుకున్నా, మనసు మనం ఎక్కడ పెట్టుకున్నా, నేను చెప్తున్నది ఏదనగా ఏదో అన్నాడంటే ఈయన జాగ్రత్తగా వినాలనేదే మనకు ఆలోచన వస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే నేను చెప్పినది ఏమనగా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? దాన్ని కలిపి చదవండి. నేను చెప్తున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తున్నది ప్రభు శక్తిని పొందుకోవడానికి చేరు వస్తున్నాం. బయటికి వెళ్ళి శరీరేచ్ఛలను మనం నెరవేర్చుకున్నటకు ప్రభు సన్నిధానంలోనికి వస్తున్నాం. బయటికి వెళ్తున్నాం. బయటికి ఎందుకు వెళ్ళాలి? మనం శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టు కాదు, ఆత్మానుసారంగా నడవడానికే మనం ప్రభు యొక్క సన్నిధి నుంచి బయటికి చేరి వెళ్ళాలి. ఈ క్రమంలో ఇక్కడ ఏమన్నాడంటే నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, శరీరేచ్ఛలను మనం నెరవేరిస్తే మన జీవితంలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామా? స్వతంత్రించుకోం. మనం శరీరేచ్ఛలను బయటికి వెళ్ళి ప్రభు సన్నిధికి దాటిన వెంటనే చూడండి, ప్రతి వ్యక్తికి ఏముంటుందంటే దేవుని సన్నిధిలో బూతులు మాట్లాడకూడదు ఉంటుందా లేదా? దేవుని సన్నిధిలో ఇప్పుడు మొబైల్ ఉందనుకోండి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఒకసారి ఏమనుకున్నానంటే అసలు టీవీని హాల్లో పెట్టే బదులు ఇక్కడ పెడితే ఏదైనా మంచి క్లిప్పింగ్ ఒక 5 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు ఏదైనా 10 నిమిషాలు వేయడానికి బాగుంటుంది అనుకున్నాను చాలాసార్లు. నాకు చాలామంది ఏమి సలహా ఇచ్చారంటే ప్రభు సన్నిధిలో టీవీ ఉండడం ఎందుకని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ టీవీ ఉండగా ఇక్కడ టీవీ ఉండగా సీరియల్ ఏమైనా చూస్తారా?
అసలు టీవీయే ఉండకూడదన్న సీరియల్ చూస్తారా? చూడరు. సన్నిధానంలో ఉండగా షార్ట్స్ మెసేజ్ వస్తాయి. ఇప్పుడు షార్ట్స్ చూస్తున్నారు కదా అందరూ, రీల్స్. దాంట్లో చెత్త వస్తే చూస్తారా? ఒక ఆలోచన వస్తుంది మనిషికి, ఏమిటి అదో ఇది దేవుని సన్నిధి అని. బూతులు ఆడతారా? ఇక్కడ ఉండగా ఆడతారా? ఇప్పుడు ఈ శరీర కార్యాల్లో సన్నిధిలో ఉండగా ఏది మాట్లాడినా ఏది చూసినా అయ్యో ఇది దేవుని సన్నిధి అనే భయం ప్రతి ఒక్కరికే ఉంటుంది. అయితే నేను ఏం చెప్తున్నానంటే ఇదే బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనకు ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు కూర్చునుట, నువ్వు నడుచుట, నువ్వు పడుకునుట సమస్తం ఆయనకి తెలుసని చెప్తున్నాడు. తెలుసని చెప్తున్నప్పుడు ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరేం చేస్తారు? శరీరాచలను నెరవేర్చరు. అంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా గమనించండి. ఆత్మానుసారంగా మనం నడుచుకోకపోతే శరీరాచల్లో మనం కనబడతాం. ఎక్కడ కనబడతాం? శరీరాచలు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్న నీవు ఈ శరీరాన్ని ఏం చేయాలి? నిరర్థకం చేసుకోవాలి. ఏం చేయాలి? నిరర్థకం చేసుకోవాలి. నిరర్థకం చేసుకోవడం అంటే మన సామర్థ్యం ద్వారా అవుతుందా? అవుతావు. ప్రభు యొక్క ఆత్మ సహాయం ద్వారానే అవుతుంది. అయితే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటేనే శరీరాచలను నెరవేర్చవు. అంటే ఇక్కడ పాయింట్ గమనించండి. ఇది పదే పదే చెప్తున్నాను కాదు, కానీ ఆత్మానుసారంగా మనం నడవకపోతే శరీరాచలు మనం నెరవేర్చలేం, జయించలేం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అంతేనా? ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, ప్రార్థనలు ఎక్కువగా గడపాలి. ఆత్మలో ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. ఆత్మలో ప్రార్థన చేయాలి, బైబిల్ని ఎక్కువగా చదవాలి. నేను ఒక మాట చెప్తానండి. ఈరోజున ప్రభుని విశ్వసించడం ద్వారా మనం ఏమయ్యాం? పరలోకానికి నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి అర్హులుగా చేయబడ్డాం. ఇప్పుడు మనం ఆత్మానుసారంగా నడుచుకుని శరీరాజ్యాలు నెరవేరుస్తేనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని చెప్తున్నాడు. మనం ఈ క్రమంలో ప్రభు సన్నిధికి వస్తున్న మనం ఈరోజున ఒక సేవకుడి ఇష్టంలోనైనా, ఒక కానుక ఇష్టంలోనైనా, ఒక దశంభాగం ఇష్టంలోనైనా, లేకపోతే ఒక బేదలకు పెట్టే ఇష్టంలోనైనా, ఏ ఇష్టంలోనైనా, అంటే దేవుని పని చేసే ఇష్టంలోనైనా మనం ఏం చేయాలి అంటే చూడండి, ఒక మాట నేను చెప్తాను. దశలోనికి రాసిన 2వ పత్రిక 189వ పేజీ. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకున్నట్టు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనే ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడుచు నిమిత్తం అన్నాడు. అంటే మనం దేని కొరకు సుబ్బలక్ష్మక్క పరలోకం వెళ్ళడానికి మనం శ్రమ పడాలా? నీతిమంతులు అవడానికి మనం శ్రమ పడాలా? లేకపోతే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ మనం శ్రమ పడాలా? దేని కొరకు శ్రమ పడాలి? మనం పరలోకం వెళ్ళడానికి శ్రమ పడాలా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుకు శ్రమ పడాలా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుకు శ్రమ పడాలి. ఈరోజున ఒక చర్చి పుడిసిన, ఒక దేవుని పని చేసిన, ఓ దేవుని పని కొరకు సహకరించిన, ఒకరికి సువార్త చెప్పడానికి ప్రయత్నించిన, మనం ఏది చేసినా సరే శ్రమ పడుతున్నాం. దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు, పరలోకంలో కూర్చుండడం కొరకు కాదు. దేని కొరకు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించడం కొరకే మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. శ్రమ పడాలి లేదా? దేవుని శ్రమ పడాలి లేదా? శ్రమ పడాలి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా శ్రమ పడుతున్నాం. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ క్రమంలో దీన్ని నీతిమంతులు అవడానికి శ్రమ పడకూడదు. మనం పరలోకంలో కూర్చుండడం కొరకు శ్రమ పడకూడదు. ఆల్రెడీ ప్రభు మనకు పరలోకం ఇచ్చాడు. ఆల్రెడీ ప్రభు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. అయితే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుటకు
మనం ఏం చేయాలి? శ్రమ పడాలని చెప్పాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మళ్ళీ చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ వాక్యాన్ని స్పష్టంగా మీ మనసులో ఉంచుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మళ్ళీ చదవండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అని చెప్పాడు. నేను అంటాను ఆత్మానుసారంగా నడుచుకోమన్నాడు. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే మనం దేవుని వాక్యాన్ని, వర్తమానాన్ని ఎక్కువగా వినాలి. బైబిల్ ఉన్నవారు బైబిల్ ఎక్కువగా చదవాలి. కనీసం రోజుకి అధ్యాయమైనా మనం చదవాలి. ఇక్కడ నేను చెప్తాను, నేను రోజుకు ఒక అధ్యాయమైనా చదువుతాను, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. నేను రోజుకు ఒక అధ్యాయం అంటే ఒక అరగంట పడుతుందేమో, పావు గంట పడుతుందేమో. నేను ఎవరైనా చేయెత్తమన్నాను అనుకోండి, పోనీ ఎత్తండి ఎవరైనా. నేను ఒక రోజుకు ఒక అధ్యాయం చదువుతాను, నేను అసలు బైబిల్ ఒక అధ్యాయం చదవకుండా ఉండను అన్నవాళ్ళు చేయెత్తండి ఒకసారి. నేను చెప్పింది అర్థమైందా మీకు? నేను రోజుకు ఒక అధ్యాయం అయినా చదువుతాను అన్నవాళ్ళు చేయెత్తండి ఒకసారి. మన చర్చి సభ్యులే ఎత్తండి. ఎవరు ఎందుకు ఎత్తట్లేదు? మీరు ఎవరో చదవట్లేదు. నిన్న నాకు చాలా బాధ కలిగింది. మా ఇంట్లో ఉన్న మొబైల్ నిన్న దాన్ని చక్కగా 10 రోజుల నుంచి అనుకుంటున్నాను, 15 రోజులు పట్టించి దాన్ని అసలు ఉంచకూడదని నిన్న అలాగే చేశాను. నిన్న దాన్ని ఇంకా ఈ రోజు నుంచి, ఈరోజు 1వ తారీఖు కదా, సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేస్తే ఇంకా నెట్ తీసుకెళ్ళిపోవని చెప్పాలనుకుంటున్నాను. రివార్డ్ ఇస్తున్నాను అనమాట మా పిల్లలకి, దియాకి, ధనుష్కి, సువర్ణకి రివార్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయనకి మనం ఏమయ్యాం? కుమారులమయ్యాం. కుమారులమైన మనం ఏం చేయమంటాడంటే ప్రియ కుమారులుగా జీవించాలి. ఎలా జీవించాలి? యేసు ప్రభు వారిని తండ్రి ఏమన్నాడు? ఈయనే నా ప్రియ కుమారుడు అన్నాడు. ఈ రోజున మనం ఇక్కడ ఉన్న మన అందరం ఒక తండ్రికి కుమారులమే కాదు, ప్రియ కుమారులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రియ కుమారులుగా ఉండాలి. ఇక్కడ ఉన్న మనం అందరం విశ్వాసం ద్వారా ఆయనకి కుమారులం అయ్యాం. కానీ మనం ఏమని పిలుచుకోవాలి? ఈయనే నా కుమారుడు, ఈమెను బాగా బైబిలు చదువుతుంది, ఈమె బాగా ప్రార్థన చేస్తుంది అని మనం ఏం చేయబడాలి? ప్రియ కుమారులమని అనబడాలి. ఏమనబడాలి? ప్రియ కుమారులమని అనబడాలి. అందుకనే తిమోతితో దేవుడు ఏమని చెప్పాడంటే చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. క్షమించండి, 3వ అధ్యాయం 14వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే తిమోతి గారితో, క్రీస్తు యేసునందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము బాల్యము నుండి, అంటే శక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి ఎరుగుతుడంట. ఎవరో? తిమోతి. అర్థమైందండి? 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత జగదీష్కి, ధనుష్కి, లేకపోతే నవీన్కి ఏమనాలి వాళ్ళ గురించి జనాలు? వీళ్ళ బాల్యము నుండి లేఖనాలు ఎరిగిన వ్యక్తులు. బాల్యము నుండి. జగదీష్ పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం ఉంచాలా, పని చేయాలా? పని చేస్తే పరలోకానికి వారసులం అవుతామా? విశ్వాసం, ప్రభువునందు విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తామా? విశ్వాసం ఉంచితే పరలోకానికి వెళ్తాం. పని చేస్తే కాదు కదా. పని చేస్తే కిన్నీరు దొరగా నిన్ను పని చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామా? పరలోకానికి వెళ్తామా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అంటే మీకు ఏం చేయాలి? ఇవన్నీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నువ్వు బాల్యము నుండి లేఖనాలను ఎరుగుదువు తిమోతి అని చెప్తున్నాడు. ఈరోజు మన గురించి కూడా ఏం చేయాలి? జగదీస్తూ ధనుష్ తింటున్నారా మీరు? వీళ్ళ బాల్యము నుండి లేఖనాలు ఎరుగుదురు. వాస్తవానికి ప్రసాద్ కంటే, ఇంజరం ప్రసాద్ గారి కంటే, లేకపోతే నాకంటే ఇంకా వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు తెలుసా, ఇప్పుడు కృపను సత్యముగా గ్రహించడం మాకు తెలుసా? తెలియదు.
కొంతమంది ఎవరి చేతిలో పడ్డాం? బాగా సేవకులు, డబ్బు పిచ్చి కలిగిన వ్యక్తుల చేతిలో పడ్డాం ప్రారంభంలో. రెండోది ఎవరి చేతిలో పడ్డాం? స్వనీతి. నువ్వు ఇది చేస్తేనే పరలోకం వెళ్తావు, నువ్వు ఇది చేస్తేనే నీతిమంతుడు అవుతావు అనే చేతిలో పడ్డాం. ఇదంతా టైం వేస్టే కదా మనకి? టైం వేస్టే. కరెక్ట్గా మనం వాస్తవమైన సంగతులు 3 సంవత్సరాల నుంచే తెలుసుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచి? 3 సంవత్సరాల నుంచే. అంటే ఇప్పుడు వీళ్ళ బాల్యం నుండి తెలుసుకుంటే ఇంకెంత గొప్ప వాళ్ళు అవుతారు, అంతేనా? ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. అందుకనే తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను వచ్చే వరకు చదువుటి యందును హెచ్చరించుటి యందును బోధించుటి యందును జాగ్రత్త కలిగి ఉండుము అని చెప్పాడు. ఇక్కడ పౌలు గారు తిమోతితో ఏం చెప్తున్నాడు? గ్రంథము చదువుట యందును హెచ్చరించుటి యందును. ముందు చదివితేనే హెచ్చరించడానికి అవకాశం ఉంటుంది, అంతేనా? జయదేశ్ తింటున్నా? దేవుడు ఈ సంఘంలో నిన్ను నిలబెట్టుకుంటాడో ధనుసు నిలబెట్టుకుంటాడో. ఇప్పుడు మీ ఇద్దరు వాక్యం చెప్పినా పెద్ద అయిన తర్వాత ఇంకా ప్రభు మీరు పెద్ద అయ్యే లోపల ఇంకా ఎన్నో కరపలో సంఘం ఇస్తాడో, లేకపోతే ఇంకో ఊళ్ళో ఇస్తాడో, ఎక్కడ ఇస్తాడో మనకు తెలియదు. ఇవన్నీ మనం వాడబడాలంటే ఒక్కరి ద్వారా అవుతుందా? అవదు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే పౌలు గారు తిమోతితో 14వ వచనంలో 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్త కలగమన్నాడు. 3 సంగతులు చెప్పాడు. ఏమని? చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును. ఇప్పుడు ఇతరులకు మనం హెచ్చరించాలంటే బోధించాలంటే ముందేం చేయాలి? చదవాలి. చదవాలా లేదా? ఈరోజు నుంచి కొంచెం చాలా డీప్గా మీకు ఇక్కడ ఉన్న చదువు ఉన్న ప్రతి ఒక్కరూ, పిల్లలైనా పెద్దలైనా, రోజుకి నేను ఒక అధ్యాయమైనా చదవాలనేది పెట్టుకోండి. మరి నేను చదువులేని వాళ్ళు అయితే అనేవాళ్ళు టీవీలోనైనా మొబైల్లో అయినా ఒక వర్తమానం వినండి. ఇది వాక్యం విన్నప్పుడు ఇది చూడండి, బైబిల్లో మనకి ఎర్రవి పశువు ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదా? ఇస్తాడు. నేను చెప్తాను, నేను చెప్పినట్టు చదవండి. యోహాను సువార్త నుంచి చదవండి. రోజుకు ఒక అధ్యాయం అంతా ఒక పావుగంట అవుతుంది, అంతేనా? ఒక అరగంట పడుతుంది, అంతే. చదవండి. నేను కూడా మొదట్లో బైబిల్ చదివేటప్పుడు 10 సంవత్సరాల క్రితం చాలా అల్లిపోయేవాడిని, చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ నేను అడిగేవాడిని ఏమని అంటే, ప్రభువా అక్షర జ్ఞానాన్ని మెరుగుపరిచి ప్రభు అని అడిగేవాడిని. చదవడానికి సహాయం చేయ ప్రభు అని అడిగేవాడిని. ప్రభు ఏం చేసేవాడు? సహాయము చేసేవాడు. అలాగే మీరు కూడా ఈ రోజు నుంచి రోజుకు ఒక అధ్యాయమైనా చదవండి. నేను ఎందుకు చదవని చెప్తున్నాను తెలుసా? ప్రభు యొక్క గ్రంథాన్ని చదవడం వలన మనకు ఆత్మ నడిపింపు ఉంటుంది. ఏముంటుంది? ఆత్మ నడిపింపు మనకు ఎక్కువగా కలుగుతుంది. కనుక మీరు గ్రంథాన్ని చదవండి. వాస్తవానికి మన దగ్గర ఉన్న కాస్త బంగారం విలువైంది అనుకుంటాం, కానీ పరిశుద్ధ గ్రంథం విలువైందని అనుకోం మనం. పరిశుద్ధ గ్రంథం ఎంత విలువైందో తెలుసా? దీని వాస్తవానికి దీని ధర ఎంత తెలుసా మీకు? 4,50,000 పడుతుందంట. ఈరోజున బైబిల్ తర్వాత బైబిల్ ముందు కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఈ బైబిల్ ఎలా వచ్చింది, ఎలా ప్రింట్ చేయబడింది, ఇవన్నీ కొన్ని వివరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ వివరాలు చదివితే మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈ బైబిల్ సాధారణ మనుషులు ఉండడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, తెలుసండి. వాళ్ళకున్న ధనాన్ని వెచ్చించారు. ఇది రోజున తక్కువ ధరకు మనకు రావడానికి కారణం ఏంటంటే చాలామంది త్యాగాలు ఉన్నాయి. వాస్తవానికి నేరుగా ఎబ్రీ భాషలో నుండి మన భాషలోనికి రావడానికి ఇంచుమించులో 4 లక్షలు అవుతుందండి బైబిల్కి, తెలుసా మీకు? ఈరోజున మన దగ్గర ఉన్న బైబిల్ చాలా విలువైనది. మీరు రోజుకి ఒక అధ్యాయమైనా చదవండి. వీలైతే మొబైల్స్లో ఒక యాప్ ఉంది, ఏమని? ఆడియో యాప్. ఆ యాప్ ద్వారా కూడా మనం బైబిల్ వినొచ్చు. అర్థమైందండి మీకు? కనుక మీరందరూ ఈ రోజు నుంచి గ్రంథం చదవండి. దేవుని యొక్క ఆత్మ సహాయంతో నడిపించబడండి. ఈ జీవితం చాలా గొప్పది, చాలా విలువైనది. మనం ఒక మాట చెప్తాను నేనండి. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరలోకానికి అర్హులమయ్యాం. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలి.
క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం గొప్ప బహుమానం పొందుకోవాలి అని చెప్తుంటే ఈరోజు చాలామందికి ఎలాగ అనిపిస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ కాదు కదండి బహుమానం, ఎక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏళ్ళ రాజ్యములో, అంతేనా అంతేనా అని మనం అనుకుంటాం. మీరు బయట వదిలేసిన వాళ్ళు వదిలేసి మీరు ఏమన్నా జాగ్రత్తగా వాక్యం జాగ్రత్తగానండి, నేను మాట చెప్తాను జాగ్రత్తగానండి. ఇక్కడ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోకపోతే, నేను ఒక మాట చెప్తాను, ఆ మాట అర్థం చేసుకోండి. ఎర్రపొత్తవరంలోనే నిత్యము ఉండి ఓ 10 సంవత్సరాలు కష్టపడి ఒక 5 లక్షలు సంపాదించుకున్నాం అనుకోండి, ఒక రేకు సెట్ కట్టుకోగలుగుతాం, అంతేనా? ఇక్కడే ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఒక కష్టపడి 10 సంవత్సరాలు ఒక 5 లక్షలు సంపాదించుకుంటే ఒక రేకుల సెట్ మనం కట్టుకోగలుగుతాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ ఉంది, వైజాగ్లో ఒక 10 సంవత్సరాలు కష్టపడి ఓ 10 లక్షలు సంపాదించుకోగలిగితే అక్కడ ఏం చేయగలుగుతాం? ఒక రేకుల సెట్ కట్టుకోగలుగుతాం. నేను అంటాను, ఇక్కడి నుంచి మనం పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనం ఏది చేసేది ఉండదు. జీవితం చాలా విలువైనది. దైవభక్తి అన్నాడు. దైవభక్తి ఇప్పటి జీవితంలోనూ రాబో జీవితంలోనూ ప్రయోజనకరం అన్నాడు. ఇప్పుడు ఈ భక్తి ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది మనకు, అక్కడికి వెళ్ళిన తర్వాత చేయడానికి కాదు. మీకు అర్థమైందమ్మా? ఇక్కడ చేయడానికే అవకాశం ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చేయడానికి ఏమీ అవకాశం లేదు. కాబట్టి ఈ మాట బాగా పట్టుకోండి. ఈరోజు నేను ఏమంటారంటే, చాలామంది ఏమంటారంటే, అయ్యో భక్తి అంటే ఇప్పుడు మాట చెప్తానండి, విశ్వాసం ద్వారా నీతిమంతులమయ్యాం, విశ్వాసం ద్వారా పరలోకానికి అర్హులమయ్యాం. ఇప్పుడు భక్తి ద్వారా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేని ద్వారా? భక్తి ద్వారా. నేను మాట చెప్తానంటే మీకు అర్థమయ్యడానికి, లోతు గారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు దేవునితో సహవాసంలో నడిచిన వ్యక్తి, కానీ ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి లోతు గారు కూడా నీతిమంతుడే. కానీ ఆ వ్యక్తి ఎవరు? లోతు గారు దేవునితో నడిచినవాడు కాదు, దేవునితో సహవాసం చేసినవాడు కాదు. మీకు అర్థం కావాలడానికి పోనీ ఆయన భక్తుడు కాదు. అబ్రహాం గారు లోతు గారిని పక్కన పెడితే ఇద్దరు నీతిమంతులే, కానీ లోతు గారు ఎవరు కాదు? భక్తుడు కాదు. ఎవరు భక్తుడు? అబ్రహాం గారి భక్తుడు. అందుకనే సొదొమ గారి పట్టణంలో అగ్నిగంధకాలు కురవబడతాయని, ఆ పట్టణం కాల్చివేయబడుతుందని లోతు గారికి ముందు తెలుస్తా, అబ్రహాం గారికి తెలుస్తా? అబ్రహాం గారికి ముందు తెలుస్తూ. ఎందుకు? భక్తులకు ముందు తెలుస్తాయి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, అబ్రహాం గారికి నేను చేయబోయేది దాస్తానా అన్నాడు. దాస్తాడు ఆయన? దాయుడు. కనుక గమనించండి, ఈరోజున భక్తులు వేరు, నీతిమంతులు వేరు. నీతిమంతులు ఎలాగవుతాం? విశ్వాసం ద్వారా అయిపోతాం, అంతేనా? నీతిమంతులు ఎలాగవుతాం? విశ్వాసం ద్వారా అవుతాం. భక్తులు ఎలాగవుతాం? ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ద్వారా అవుతాం. నేను మాట చెప్తానండి, చాలామంది మనం భక్తి చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు బహుమానం వస్తుంది, పట్టణాలు ఇస్తాడు, 1000 ఏళ్ళ రాజ్యములో మనకు గొప్ప స్థితి ఉంటుందని చెప్తే అది అప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా అనుకుంటున్నారు. దైవభక్తి ఇప్పటి జీవితంలోనూ రాబో జీవితంలోనూ ప్రయోజనకరమే. నేను ఒక మాట మీ అందరికి చెప్తున్నాను శ్రద్ధగానండి, దేవుని వాక్యం స్పష్టంగానండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే, మనం భక్తి చేయకపోతే, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే దేవదూతల పరిచర్య ఉండదండి. నీతిమంతులందరికీ దేవదూతల పరిచర్య ఉంటుందని చెప్పాడా? లేదు. రక్షణ మనం ఎలా పొందుకున్నాం? విశ్వాసం ద్వారా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏ రక్షణ? అనుదిన రక్షణ. అంటే విశ్వాసంతో దేవుని శక్తి చేత కాపాడబడే రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, దానికి ఒక ముక్కలో ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం మనం నిర్లక్ష్యం చేస్తే దేవదూతల పరిచర్య నిర్లక్ష్యం చేసే వారికి ఉండదు. ఉంటుందా? ఉండదు. ఎంత? 185,000 మందిని చంపేసింది ఒక్క దేవదూత వచ్చి. అసూరిలో ఉన్న అసూరి జనాంగాన్ని ఏం చేసింది? 185,000 మందిని చంపేసింది. ఇప్పుడు ఇటువంటి దేవదూతల పరిచర్య మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి?
దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి లేదా? స్వతంత్రించుకోవాలి. మళ్ళీ చదవండి గలతీయులకు రాసిన పత్రిక, ఆ 2 పదాలు చదివి ముగిస్తాను నేను. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక, ఈ మాట బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మధ్యలో చదవండి. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టి వాటి అంటే ఏంటివి? శరీర కార్యాలు అన్నాడు. శరీర కార్యాలు ఎవరు చేస్తారు? ఆత్మ ద్వారా నడిపించబడలేని వారే శరీర కార్యాలు జరిగిస్తారు. ఇప్పుడు 16వ వచనం చదవండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరాశలను నెరవేర్చరు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు శరీరాశలను నెరవేర్చరు. ఇది నా ప్రభుని మీరు అడగండి. ప్రభువా, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము తీసుకుంటున్నాం కదా, మేము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని దేవదూతల పరిచర్య ఇక్కడ ఉన్నప్పుడు కూడా అనుభవిస్తూ, మేము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని భక్తి చేస్తూ, భక్తి ఈ జీవానికి కూడా ఉపయోగకరమే, రాబోయే జీవానికి కూడా ఉపయోగకరమని మీరు చెప్తున్నారు కనుక ప్రభువా, మేము శరీరాశలను నెరవేర్చకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా మేము నడుచుకోవాలి కనుక ప్రభువా, మేము ఆత్మానుసారంగా మేము నడుచుకున్నటకు నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడి శరీరాశలను మేము నెరవేర్చకుండా ఉండుటకు సహాయం చేయ ప్రభు అని మీరు అందరూ అడగండి. అలాగే కొద్దిగా గొప్ప చదువు ఉన్నవారు మీరు రోజు ఈ రోజు నుంచి వినండి, ఒక అధ్యాయమైనా చదవండి. ఒక అధ్యాయమే అన్నారు కదండి, ఇంకో అధ్యాయం చదవడం మానేకండి. టైం ఉంటే ఇంకో అధ్యాయం కూడా చదవండి. చదివి ఎవరైనా ఎప్పుడైనా సభ జరుగుతున్నప్పుడు మన సంఘంలో రోజు బైబిల్ చదువుతున్న వాళ్ళు మీరు చెయ్యొత్తండి అంటే ఏం చేయాలి? అప్పుడు మీరు చెయ్యెత్తాలి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను, ఎవరైనా బయట నుంచి వచ్చి ఏదైనా సభ జరుగుతున్నప్పుడు రోజు బైబిల్ చదువుతున్న వాళ్ళు చెయ్యెత్తండి అంటే అప్పుడు చెయ్యెత్తకుండా ఉన్నారనుకోండి, అప్పుడు సంఘం ఇటువంటిదని అనుకుంటారా లేదా? రోజు నేను ఆత్మచేత నడిపించబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నానని చెయ్యెత్తండి అన్నప్పుడు అప్పుడు కూడా మనం ఏం చేయాలి? చెయ్యెత్తాలి. అటువంటి గొప్ప సంఘంగా మనం ఉందుముగాక. ఆమేన్. జగదీష్ సంతూరు నుంచి ఒక అధ్యాయం చదువుతావు అన్న, చదువుతానంటారా? చదువుతావా? ఒక అధ్యాయమైన చదువు. ఎక్కడి నుంచి చదవమని చెప్పాను నేను? యోహాను సువార్త నుంచి చదవండి. అర్థమైందా? అక్కడ ఎక్కడో ఉన్నాడు, అందుకని అలా చెప్తున్నాడు. కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా చెప్తాడు. అర్థమైందండి? మీరందరూ కూడా రోజుకి ఒక అధ్యాయమైన చదవండి. ప్రభు ఒక ఆత్మచేత నడిపించబడండి. అప్పుడు మనం శరీరాశలను నెరవేర్చాం. శరీరాశలను నెరవేర్చకుండా ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అంటే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ద్వారా దేవదూతల పరిచర్య మనకు ఇక్కడ ఉంటుంది. స్టార్ట్ మెసేజ్ కొన్ని స్టార్ట్స్ వస్తున్నప్పుడు తూట్లో తప్పుకుపోతున్నాయి వాళ్ళకి ప్రమాదాలు. తూట్లో ప్రమాదాలు ఎందుకు తప్పుపడుతున్నాయో తెలుసా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళకి తూట్లో ప్రమాదాలు తప్పించబడతాయి. చూడండి, ఒక్కొక్కసారి మీకు కూడా అనుభవాలు ఉంటాయి. ఇక్కడ మేము రోడ్డు నుంచి బైక్ మీద వెళ్ళాం, భర్త భార్యలు, ఒక అంగుళం తేడా అలా రాసిపోయిందంతే అని మనం ఎందుకు చెప్తాం అంటే అంత చిన్న తూట్లో ఎందుకు ప్రమాదాలు తప్పిపడతాయంటే మనం ఆయన ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటేనే. దీన్ని ఏమన్నాడంటే స్వాస్థ్యం అన్నాడు. ఏమన్నాడు? స్వాస్థ్యాన్ని మనం అనుభవిస్తే దేవదూతల పరిచర్య మనకు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దైవభక్తి నాకు ఇక్కడ ఏం ఉపయోగం అని అనుకోకండి. దేవుడు ఖచ్చితంగా సరైన సమయంలో మనల్ని ఇచ్చేస్తాడు. సరైన సమయంలో ఇచ్చేస్తాడు. ఆయన రాజ్యంలో కూడా గొప్ప బహుమానం మనకు ఉంటుంది. కనుక ఎన్న వాక్యాన్ని మీరు హృదయంలో భద్రపరుచుకొని ముందుగా నేను స్తోత్రాలు చెల్లించేస్తాను. మీరు కూడా ఏదేదో చేయకండి ప్రభువా, వచ్చిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కాపాడవు ప్రభువా, మా సంఘాన్ని కాపాడు, అవి చేయకండి. ఎన్న వాక్యాన్నే అనుసరించి ప్రార్థన స్తోత్రాలు చెల్లించండి. అర్థమవుతుందండి మీకు? మొదటి వర్తమానంలో ఉన్నావు ప్రభువా, రెండో వర్తమానంలో ఉన్నావు ప్రభువా, అలాంటివి చేయకండి. ఎన్న వర్తమానాన్ని అనుసరించి నేను ముందుగా స్తోత్రాలు చెల్లించేస్తాను, అలాగే మీరు స్తోత్రాలు చెల్లించండి. నాకు అవన్నీ రావండి అంటే రెండే చేయండి. ఒకటి ఏంటి? ప్రభువా, నీ శరీరం ద్వారా నన్ను ధర్మశాస్త్రం నుంచి
విడిపించావు, నీకు స్తోత్రాలు. నీ రక్తము ద్వారా నన్ను నీతిమంతులుగా చేస్తావు, నీకు స్తోత్రాలు. నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుకు కూడా సహాయం చేయ ప్రభు అని మీరు స్తోత్రాలు చెల్లించండి. నేను స్తోత్రాలు చెల్లించిస్తాను, మీరు కూడా స్తోత్రాలు చెల్లించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా నీ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి, ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రభువా ఆయన శరీరాన్ని సమర్పించడం ద్వారా మా పాపాలని ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో తన శరీరాన్ని సమర్పించడం ద్వారా కఠినమైన భారమైన ధర్మశాస్త్రం నుంచి మాకు విడుదలిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, భక్తులు వేరు, నీతిమంతులు వేరు అని నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. లోతు గారు, అబ్రహాం గారు ఇద్దరు నీతిమంతులే, కానీ భక్తుడు అబ్రహాము, నీతిమంతుడు భక్తుడు అబ్రహాము. అలాగే లోతు గారు అయితే నీతిమంతుడే కానీ భక్తుడు కాదని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారే భక్తులని, స్వాస్థ్యాన్ని అనుభవించే వాళ్ళే దేవదూతల పరిచర్య ఉంటుందని మీరు మాకు తెలియజేశారు. ఈ దినాన ప్రాముఖ్యంగా మేము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే శరీరాచ్ఛలను మేము జయించాలి అంటే మేము ఆత్మ ద్వారా నడిపించబడాలని, మీరిచ్చిన ఆత్మ ద్వారా మేము నడిపించబడుతున్నప్పుడు అప్పుడు మేము శరీరాచ్ఛలను జయిస్తామని, మా పాప శరీరాన్ని నిరర్థకం చేసుకుంటామని నీ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు రక్తాన్ని, ప్రభు ద్వారా వచ్చిన స్థితిని మేము జ్ఞాపకం చేసుకున్నటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి మనములు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఆరాధిస్తూ అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరు కూడా స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభువ. దేవాని ఈ శ్రాంతి దినములోనికి మమ్మల్ని ప్రవేశింపబెట్టినందుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. నీ శరీరం యొద్దకు, నీ యొక్క రక్తం యొద్దకు తండ్రి మమ్మల్ని చేర్చినందుకు తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభువ. ధర్మశాస్త్రం అనే తండ్రి కాడి నుండి భారమైన తండ్రి, ఇదిగో ప్రభువ పాపమును ఎన్నడూ తీసివేయలేని తండ్రి భారమైన కాడి నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఇదిగో నీ కుమారుని విశ్వాసం ఉంచిన ద్వారా తండ్రి, మీ రక్తము ద్వారా తండ్రి నాయన మీ కుమారుని రక్తము ద్వారా ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవ ఇదిగో తండ్రి నాయన ఇప్పుడు వరకు తండ్రి నాయన జరిగిన వాక్య పరిచర్య అంతటిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో శరీరేచ్ఛల వలన ప్రభువా నీ రాజ్యంను స్వతంత్రించుకోలేమని నాయన ఆత్మానుసారంగా నడిచిన ఎడల నీ చిత్తమును నీ ఇష్టమును నెరవేరుస్తూ దేవదూతల పరిచర్యను మేము పొందుకుంటూ దేవా ఇప్పటి జీవంలోనూ రాబో జీవం విషయంలోనూ తండ్రి అన్ని విషయంలో తండ్రి ఫలభరితమైన జీవితాలు మాకు మీరు నాయన దాచి ఉంచిన మేలులను నాయన స్వతంత్రించుకోవడానికి దేవా ఇదిగో మీరిచ్చిన తండ్రి వాగ్దాన ఆత్మ ద్వారా తండ్రి నడిపింపబడాలి అని ప్రభువా మీరు ఇప్పటి వరకు నాయన ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన ఈ లోకంలో ఉండగా ప్రభువా ఇదిగో అధికారుల చేత తండ్రి నాయన అనేకుల చేత ప్రభువా రాజ్యాంగం ప్రభువా ఇదిగో తండ్రి ఇదిగో ప్రభువా స్వతంత్రించుకునేలాగన ఎలాగైతే తండ్రి నాయన మీరు నియమించి ఉన్నారో అలాగే పరలోక రాజ్యమును తండ్రి నాయన భూమి మీద ఉండగా తండ్రి నాయన మీరు పరలోకమందు నాయన జీవిస్తున్నందుకు ఆ జీవితమును మేము నాయన ఈ లోకములో ఉండగా జీవించాలని నీ రాజ్యమును స్వతంత్రించుకునే కుమార్తెలుగా మీకు ఇష్టలుగా తండ్రి ఉండడానికి తండ్రి నాయన మీరు జీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా.
మీ రాజ్యమును మేము స్వతంత్రించుకునేలాగున తండ్రి నాయన మీరు మమ్మల్ని నాయన కట్టమని ఆత్మతో నడిపింప చేయమని ప్రభువా ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి మీ శరీరంలో మీ యొక్క రక్తంలో మేము నాయన మా చెయ్యి ఉంచగా తండ్రి మా అవయవానికి నాయన స్వస్థత కలుగుచున్నదనే ప్రభువా వాగ్దానాన్ని నమ్ముచూ విశ్వసిస్తూ తండ్రి నాయన విశ్వాసాన్ని మాకు దయచేసినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవ ఈ కొద్దిపాటి శృతి మనవులను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఆరాధిస్తూ శృతిస్తూ నాయన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా తండ్రి అయిన దేవునికి సమర్పించుకునిచున్నామా కన్న తండ్రి. ఆమేన్. పరలోకమందున మా పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి నా హృదయపూర్వక వందనాలయ్యా. తండ్రి నీకు స్తుతులు దేవా. అయ్యా తండ్రి మాకు ఏ వర్తమానాలు కావాలో ప్రభువ విలువైన వర్తమానము తండ్రి మాతో మాట్లాడుచున్నారయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి ఈ మోయలేని కాడి నుంచి ప్రభువ మమ్మల్ని విడిపింపజేశారయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అయా కఠినమైన భారమైన ధర్మశాస్త్రమనే కాడి నుంచి ప్రభువ మమ్మల్ని విడిపించారయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అయా తండ్రి నీవు పొందిన దెబ్బల చేత తండ్రి మాకు ప్రతి అవయవానికి స్వస్థత కలుగజేసినందుకు నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ రక్తం ఇచ్చి విమోచించారయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీ కృతజ్ఞతాస్తుతులు నా దేవా. నీకు స్తోత్రములు ప్రభువా. అయా నీ రక్తం వలన తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా చేశారయ్యా. నీకు వందనాలు ప్రభువా. నీ కృతజ్ఞతాస్తుతులు నా దేవా. నీకు వందనాలు ప్రభువా. అయా నీ పునరుద్ధాత దినమ రోజున నా ప్రభువ నీ బలి వద్దకు చేరి వచ్చి ఉన్నాము ప్రభువ. నీ కృతజ్ఞతాస్తుతులు నా దేవా. అయా నీ రక్తములోను నీ శరీరములోను తండ్రి పాలి భాగస్థులు అవుతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయా కొద్దిపాటి స్తుతి మనములు తండ్రి యేసు ప్రభు వారి నామం పేరిట సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. స్తుతులు నాయన, స్తుతులు స్తోత్రాలు ప్రభువా. స్తుతులు నాయన, నాయన వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన నిర్వల్లవరదు నాయన శైలారవరదు నాయన జేరివర్ణం తండ్రి. స్తుతులు నాయన గొప్ప దేవుడు నాయన. అయ్యా నీ శైలారం ద్వారాగా నాయన కఠినమనే ధర్మశ్రద్ధ నుంచి మమ్మల్ని తప్పించిన దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన మమ్మల్ని నీతిమంతులుగా నీ రక్తం ద్వారా నీతిమంతులుగా చేసిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు దేవా. స్తుతులు నాయన స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చిదిద్దావు తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా. నీకు నాయన ఆత్మసారంగా నడిచిన వారికి నాయన అయ్యా శరీరధారంగా నడిచి క్రియలు పనిచేయమని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. వందనాలు ప్రభువా. నిజమేనైనా ఆత్మధారగా మేము నడవాలి అంటే నీ మాటలు ఎక్కువగా మేము వినాలి తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ మాటలు నిన్ను కూర్చున్న మాటలు మేము విన్నప్పుడు ప్రభువా శరీరధీరంగా నేను నడుచుకునే నాయన కాకుండా నేను ఆత్మసారంగా నడిచే భాగం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇంకా ఆత్మసారంగా మేము నడవాలి తండ్రి. మీకు స్తుతులు నాయన. ఆత్మసారంగా నడిచిన వారికి అయ్యా పరలోకంలో నాయన నా తండ్రి మీరు నిత్యం మాతో నిత్యం ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. అయ్యా స్తుతులు నాయన స్తోత్రాలు స్తుతులు నాయన వందనాలు స్తోత్రాలు తండ్రి. నిజమేనాయన ఆత్మసారా నేర్చే భాగ్యం మాకు అందరికీ దయచేయండి తండ్రి. నిజము తండ్రి. స్తుతులు నాయన స్తోత్రాలు నాయన. అయ్యా గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు మీకే అర్పించుకుంటూ యేసు నామాన్ని అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి నీకు స్తుతులు తండ్రి. నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. అయా ఎంతవరకు ప్రభువా నీ దయచేయలో పెట్టుకొని తండ్రి మాతో మాట్లాడిన విధానం పెట్టి నీకు స్తుతులు తండ్రి. తండ్రి మీ రాజ్యాన్ని ప్రభువా మీ పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. అయా అయా లేఖనములు ఇచ్చిండుగా ప్రభువా. అయా ఈ విడిచిపెట్టే బిడ్డలు కాకుండా ప్రభువా అయా నీ వాక్యాన్ని మాలో నివరేసుకున్న జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా మా కొరకు తండ్రి పరలోకంలో ప్రభువా జ్ఞాపన చేస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి మీ రక్తాన్ని మాకు దానంగా ఇచ్చి ఉన్నారయ్యా. అయా మీ రక్తాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారయ్యా. నీకు వందనాలు తండ్రి. మీ శరీరం ద్వారా తండ్రి ధర్మశాస్త్రం నుంచి ప్రభువా ఇడిపించబడ్డారయ్యా. నీకు వందనాలయ్యా. అయా మరణంలోంచి ప్రభువా చీములోనికి ప్రభువా మమ్మల్ని ప్రవేశపెట్టే అందరికీ నీకు వందనాలు తండ్రి.
అయా మమ్మల్ని మీ కుమార్తెలు గాను మీ కుమారులు గాను ప్రభువా అయా మీరు చేర్చుకున్నారు తండ్రి, నీకు వందనాలయా, నీకు స్తుతులు తండ్రి. అలాగే ప్రభువా అయా తండ్రి ఇంకను ప్రభువా అయా నీ భక్తిలోను నీ విశ్వాసంలోను సాగడానికి వరదలడానికి మాకు అందరికీ నీ సహాయము దయచేయండి ప్రభువా. అయా నిన్ను స్తుతించడం మంచిదని ప్రభువా మాతో మాట్లాడుతున్నారయ్యా. అయా నీ ఇష్యూలో ప్రభువా అయా ఇప్పటి జీవిషులో రాబో జీవిషులో అయా మీ భక్తిలో ప్రభా ప్రయోజకరమేనని ప్రభువా మాతో మాట్లాడే దాన్ని పెట్టి నీకు స్తుతులు తండ్రి. అయ్యా తండ్రి అయా నీ శరీరం నీ రక్తాన్ని మేము తినచుండగా సాగుతుండగా ప్రభువా మీరు వచ్చే వరకు మీ మరణాన్ని ప్రశ్నించే వారుగా ప్రభువా మమ్మల్ని అందరినీ ఉంచమని తండ్రి ఈ నిస్తృత మనలో మీ పాదాల దగ్గర చేర్చుకోమని ప్రభువా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె స్తుతులు స్తోత్రాలు ప్రభా, పరిశుద్ధుల వందనాలు తండ్రి. నాయన ఎంతగానో తండ్రి ప్రభా నాకు ఈ శుద్ధ మనవలో చెల్లించిన సహాయం ఇచ్చిన వందనాలు ప్రభా. అయా నీ కఠినమైన భారమైన ధర్మశాస్త్రానికి మమ్మల్ని విడిపించి తండ్రి ఆయా మమ్మల్ని నూతన నిబంధన ద్వారా నీ రక్తం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేసావు ప్రభా. వందనాలు స్తుతులు తండ్రి. అయా ఈ శుద్ధ మనములు సరిపరిపిస్తున్నాం తండ్రి, వందనాలు ప్రభా. అయా మేము దేవదూత పరిచయంలో ఉండి తండ్రి అయా భక్తి జీవితంలో తండ్రి మేము ఇంకా కొనసాగు తండ్రి ఇంతగా దీవించిన విధానం బట్టి వందనాలు. అయా కరెంటమైన ధర్మశాస్త్రాన్ని మమ్మల్ని విడిపించి తండ్రి నీతిమంతులుగా చేసావు ప్రభా. వందనాలు తండ్రి. అయా నీ రక్తము ద్వారా మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా దీవించి నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. అయా దేవుడు భక్తి మార్గంలో తండ్రి ఇప్పుడు జీవుడి విషయంలో రాబో జీవి విషయంలో తండ్రి మేము ముందు కొనసాగు శక్తిని ఇచ్చిన విధానం బట్టి వందనాలు. స్తుతులు స్తోత్రం మనం సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లించు తండ్రి. మీరే దీవించి నడిపించమని నీ శరీరము నీ రక్తము తీసుకున్న తండ్రి. అయ్యా తండ్రి మాలో ఉన్న ప్రతి అవయవం కూడా తండ్రి వచ్చిన ప్రతి కూడా వచ్చిన సంఘాన్ని అందరిని కూడా దీవించి నడిపించమని అడుగుతున్నాం కన్న తండ్రి. ఈ స్తుతి మనల్ని అడుగుతున్నాం కన్న తండ్రి నాయన. పరలోకమందున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ సేవకులు నిలబెట్టి రక్షక నాయన నా తండ్రి మాతో మాట్లాడిన మాటల కొరకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నువ్వైతే ప్రభువా నాయన జీవిస్తున్నవాడు ప్రభువా మమ్మల్ని జీవింప చేస్తున్నావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను ప్రభువా. నువ్వు మృతులలో లేనివాడు ప్రభువా సజీవుడివై మా కొరకు